హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇప్పటికీ ఆ మాట మీదే ఉన్నాను. విజయేంద్ర ప్రసాద్ గారు, అదృష్టం బాగుండాలే కానీ ఓడలు బండ్లవ్వచ్చు, బండ్లు ఓడలవ్వచ్చు. ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అన్నయ్య, అనవసరంగా గొడవలొద్దు, మీరు బయలుదేరండి అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఆగు, వెళ్ళు కానీ తిరిగి రావద్దు అని చెప్పి విజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. మీ అంతటా మీరే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఈ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తేనే వస్తాము, అంతేకాని మేము సిగ్గు విడిచి ఎప్పటికీ రాములేండి. మాట వరుసకు వెళ్ళొస్తాను అన్నాను, అది కూడా తప్పైపోయింది అని చెప్పి శ్రీనివాసరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకండి అనవసరంగా లేనిపోని గొడవలు? ఆ రోజు లక్ష్మిని, అన్నయ్య గారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఆ రోజు నుంచి ఈ ఇంటి వైపు వాళ్ళు చూశారా? ఈ ఇంటి రూపాయి కోసం ఎదురు చూశారా అని త్రివేణి అడుగుతూ ఉంటుంది. త్రివేణి, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. వాడిని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు అని విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు. ఇక త్రివేణి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చా, నా మనసంతా కూడా పాడైపోయింది ఈ దరిద్రుణ్ణి చూసి అని విజేంద్ర వర్మ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను, జయనందన్, విశ్వ ముగ్గురు కలిసి కాలేజ్ దగ్గరకు వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటాడు. సార్, మా క్లాస్మేట్ శివ చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు సార్ అని జాను అంటుంది. శివ సూసైడ్ చేసుకున్నాడా? ఎందుకు అని చెప్పి ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటాడు. శివ మార్కులు తక్కువగా వచ్చాయని శివ సూసైడ్ చేసుకున్నాడు. శివ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశా అని చెప్పాడు సార్. అందుకే ఒక్కసారి శివ పేపర్ని రీవాల్యుయేషన్ చేయండి ప్లీజ్ సార్, ఇది మా రిక్వెస్ట్ అనుకోండి అని చెప్పి జాను అంటుంది. ఇక ప్రిన్సిపల్ ఒక లెక్చరర్ని పిలిచి శివ పేపర్ని మళ్ళొకసారి రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే సార్ అని చెప్పి లెక్చరర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత లెక్చరర్ వచ్చి, సార్ పేపర్ రీకౌంటింగ్ పూర్తయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. సార్, శివ మార్కులు తప్పుగా పడ్డాయా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. మార్కులు తప్పుగా పట్టం కాదు, పేపర్ మారిపోయింది. శివకి 100/100 మార్క్స్ వచ్చాయి అని చెప్పి లెక్చరర్ చెప్తూ ఉంటాడు. మరి జానుకి అని విశ్వ అడుగుతూ ఉంటాడు. జానుకి 68 మార్క్స్ మాత్రమే వచ్చాయి. జాను హాల్ టికెట్ నెంబర్ శివ హాల్ టికెట్ నెంబర్ జాను పేపర్పై ఉన్నాయి అని లెక్చరర్ చెప్తూ ఉంటాడు. అంటే జానుకి 100/100 రాలేదా అని విశ్వ అడుగుతూ ఉంటాడు. జానుకి వచ్చింది 68 మార్క్సే, శివాకి వచ్చింది 100 మార్క్స్. కానీ ఎవరో కావాలని ఇదంతా చేశారు సార్. ఎవరు సార్ ఇదంతా చేసింది? ఎందుకు సార్ శివ ప్రాణాలతో చెలగాటమాడింది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ జయనందన్ అని లెక్చరర్ చెప్తూ ఉంటాడు. జైసారా అని జాను షాకింగ్గా అంటూ ఉంటుంది. దొరికిపోయాను, ఇప్పుడు జాను నన్ను అసహించుకుంటుంది అని జయనందన్ కంగారు పడుతూ ఉంటాడు. అవును, ఈ జైసారే నీ పేపర్ని, శివ పేపర్ని మార్చేశాడు అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తూ ఉంటాడు. అలా ఎలా జై సార్ని నిందిస్తారు సార్ అని చెప్పి జాను అంటుంది. ఈ జై బయట ఉన్న సీసీ కెమెరాని కనిపించకుండా చేశాడు, కానీ లోపల మరో సీక్రెట్ సీసీ కెమెరా ఉంది, దాన్ని చూసుకోకుండా పేపర్స్ మార్చేశాడు అని లెక్చరర్ జానుకి చెప్తూ ఉంటాడు. ఇక జాను, నో, ఇదంతా అబద్ధం, జైసార్ పైన కోపంతో కుట్రతో జైసార్ పైన ఈ నింద వేస్తున్నారు అని జాను అంటూ ఉంటుంది. నువ్వు ఇలా అంటావనే అందుకు సంబంధించిన ప్రూఫ్ తీసుకొచ్చాను, ఇదిగో నువ్వే చూడు అని చెప్పి లెక్చరర్ జానుకి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడు. వీడియో చూసిన జాను ఒక్కసారి షాక్ అయ్యి, జైసార్ నిజంగా ఇదంతా మీరు చేశారా అని అంటూ ఉంటుంది. సారీ జాను, నన్ను క్షమించు అని జయనందన్ అంటూ ఉంటాడు. మీరు క్షమాపణ అడిగితే నేను మిమ్మల్ని క్షమిస్తే పోయిన శివ ప్రాణాలు తిరిగి వస్తాయా సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. జాను, ఇదంతా నేను నీకోసమే చేశాను జాను అని జయనందన్ అంటాడు. నేను అడిగానా సార్? నేను అడిగానా? నా కోసం ఇదంతా చేయమని నేను మిమ్మల్ని ఏ రోజు కూడా అడగలేదు కదా సార్. ఎందుకు సార్? పాపం శివ ఫ్యామిలీని అనాథల్ని చేశారు.
శివ కోసం వాళ్ళు ఎంతలా ఏడుస్తున్నారో చూశారు కదా సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మీరు మారిపోయారనుకున్నాను. నా జై సార్ చాలా గొప్పవారు అనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు రాక్షసుడు కనిపిస్తున్నారు. మీరు మారలేదు, మీరు మారలేదు. ఛీ, మీలాంటి వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పి జాను అంటుంది. శిక్ష పడేలా నేను చేస్తాను అని ప్రిన్సిపాల్ అంటాడు. చెయ్యండి సార్, ఈ దుర్మార్గుడు శివ ప్రాణాలు పోవటానికి కారణమయ్యాడు. ఈ దుర్మార్గుడు బ్రతకటానికి వీల్లేదు. ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేయించండి, లేదంటే ఉరి శిక్ష వేయించండి. అప్పుడే శివ ఆత్మ శాంతిస్తుంది. ఈ రోజు నుంచి ఇతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని జాను జైన్ అందరినీ అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జాను ప్లీజ్ జాను, నేను చెప్పేది విను. నీ కోసం ఇదంతా చేశాను జాను అని జైన్ అందన్ అంటూ ఉంటాడు. వద్దు, నా కోసం ఇలాంటివి చేస్తే నాకు అసలు నచ్చదు. నా మనసేంటో, నా సంతోషం ఏంటో మీకు తెలుసు. అయినా కూడా మీరు ఇదంతా చేశారంటే మీరు ఈగోతోనే చేశారని నాకు తెలుసు అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో పోలీసులు వస్తారు. మిస్టర్ జైనందన్ యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. జాను ఒక్కసారి నేను చెప్పేది విను అని జైనందన్ అంటూ ఉంటాడు. సార్ నోరు మూసుకొని మాతో రండి. మీరు చేసింది చిన్న తప్పు కాదు. ఒకడి ప్రాణాలు పోవటానికి కారణమైన మీకు శిక్ష పడాల్సిందే అని పోలీస్ వాళ్ళు జైనందన్ చేతికి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటారు. శిక్ష పడేలా చేయటం కాదు సార్, ఇతనికి ఉరి శిక్ష వేయండి. ఆ రోజే నా స్నేహితుడు శివ ఆత్మ శాంతిస్తుంది అని జాను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు హరీష్ ఇంటికి వెళ్తాడు. ఒరే హరీష్, నీ భార్య నీతో రానందిరా. ఆ బసవరాజు సిద్ధు ఉన్నంతకాలం నీ భార్య నీతో రాదురా. నీ భార్య అక్కడే ఉండిపోతుంది. తనకి అక్కడ భోగభాగ్యాలు దక్కుతున్నాయి కదరా. అందుకే నీ భార్య ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటుంది. ఇక్కడికి వస్తే నువ్వు పెట్టేది చీపుగా వచ్చే బ్రెడ్ జామే కదా. అక్కడ ఉంటే తనకు ఇష్టం వచ్చింది తినొచ్చు, తన ఇష్టం వచ్చినట్టు వండొచ్చు అనుకుంటుంది. అందుకే నీకు రానని చెప్పిందిరా అని చెప్పి సంతోష్ హరీష్ని రెచ్చగొడుతూ ఉంటాడు. అన్నయ్య నువ్వు చెప్పింది నిజమేరా, కావాలనే నాతో కీర్తి రానంది అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. ఒరే హరీష్, నీ భార్య నీ దగ్గరికి రావాలంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంది అని సంతోష్ చెప్తూ ఉంటాడు. ఏంటన్నయ్య ఆ సొల్యూషన్? నా భార్య నాకు కావాలి, చెప్పన్నయ్య అని చెప్పి హరీష్ సంతోష్ని అడుగుతూ ఉంటాడు. ఒరే కత్తి తీసుకొని ఆ ఇంటికి పోదాంరా. కత్తి చూపించి అందరినీ బెదిరిద్దాము. చచ్చినట్టు కీర్తి నీతో పాటు ఈ ఇంటికి వస్తుంది. రాకపోతే అప్పుడు చూద్దాం. ఎవరైనా అడ్డం వచ్చారో వాళ్ళను వేసేయటానికి కూడా వెనకాడొద్దురా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళను బెదిరిస్తేనే వాళ్ళు కీర్తిని నాతో పాటు పంపిస్తారు. లేదంటే నా కీర్తి శాశ్వతంగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. నా కీర్తి కడుపులో నా బిడ్డ ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. అయితే కత్తి తీసుకోరా పోదాం అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక హరీష్ కత్తి తీసుకుంటాడు. పదరా పోదాం అని చెప్పి సంతోష్ అంటాడు. సంతోష్ హరీష్ ఇద్దరు కలిసి కత్తి తీసుకొని బసవరాజు ఇంటికి బయలుదేరతారు. వీడిని ఎలాగో ఒకలా రెచ్చగొట్టి ఆ బసవరాజు మీదకి ఉసిగొల్పుతున్నాను. ఈరోజు తాడో పేడో తేలిపోతుంది. ఆ బసవరాజు కీర్తిని పంపించకపోతే వీడు ఉన్న కోపానికి మత్తుకి మైకానికి ఆ బసవరాజుని పొడవున పొడుస్తాడు. మెల్లగా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత నేను సైడ్ అయిపోవాలి. హరీష్ని మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యేలా చేయాలి. హరీష్ గాడు ఆ బసవరాజు గాడిని చంపేసి పూర్తిగా జైలు జీవితానికి అంకితం అవ్వాలి. అప్పుడు ఉన్న ఆస్తంతా నాకే సొంతమైపోతుంది అని చెప్పి సంతోష్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక బసవరాజు ఇంటి దగ్గరకు వెళ్తారు. అన్నయ్య పదరా పోదాం అని చెప్పి హరీష్ అంటూ ఉంటే, హరీష్ నాకు ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడొస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి ఆ బసవరాజుని బయటికి పిలు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. సరేరా అన్నయ్య అని చెప్పి హరీష్ బసవరాజు ఇంట్లోకి వెళ్తాడు. అందరూ నిద్రపోతూ ఉంటే, రే బసవరాజు బయటికి రారా, బయటికి రా అని చెప్పి హరీష్ పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఎవరు ఈ టైంలో ఇలా అరుస్తున్నారు అనుకుంటూ లైట్స్ వేసుకొని బయటకు వస్తారు. హరీష్ చేతిలో ఉన్న కత్తి చూసి అందరూ కూడా షాక్ అవుతారు. రే హరీష్ నువ్వేంట్రా ఈ సమయంలో వచ్చావు, నీకు బుద్ధి లేదా అని బసవరాజు అంటూ ఉంటాడు. రే బసవరాజు, నా భార్యను నాతో తీసుకెళ్ళటానికి వచ్చాను అని చెప్పి హరీష్ అంటాడు. అన్నయ్య పిచ్చి పట్టిందా ఏంటి నీకు? అసలు ఈ చేతిలో కత్తి ఏంటన్నయ్య? ఇందాక నీకు అర్థమయ్యేలా చెప్పి పంపించాను కదా అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, వెళ్ళన్నయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వు నీ భర్తతో కలిసి ఉన్నావు, ఈ బసవరాజు తన భార్యతో కలిసి ఉన్నాడు, ఆ మహేష్ తన భార్య నీలిమతో కలిసి ఉన్నాడు, మరి నేను నా భార్యతో కలిసి ఉండొద్దా?
అని హరీష్ అడుగుతూ ఉంటాడు. కలిసి ఉండొద్దని ఎవరూ అనట్లేదు, కానీ ఇలా పంతంతో పట్టుదలతో వచ్చి వదిన్ను తీసుకెళ్లాలనుకుంటే వదిన్ నీతో రాదన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. కీర్తిని ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు తులసి అని చెప్పి హరీష్ అంటాడు. ప్లీజ్ అన్నయ్య, వద్దన్నయ్య, దయచేసి వెళ్ళిపో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక హరీష్ తులసిని పక్కకు నెట్టేసి కత్తి తీసుకొని బసవరాజ్ దగ్గరకు వెళ్తాడు. కీర్తి కీర్తి అని పిలుస్తూ ఉంటాడు. కీర్తి కిందికి వచ్చి ఏంటండి మళ్ళీ వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. మర్యాదగా నాతో వస్తావా, మీ నాన్నను ఈ కత్తితో పొడిచి చంపేయమంటావా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. రే హరీష్, పిచ్చి పట్టిందా, మా నాన్న మీదకే కత్తి పెడతావా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నువ్వు మర్డర్ చేశావు, నేను కత్తి మాత్రమే నీ తండ్రి గుండెలపై పెట్టాను. మర్యాదగా నా భార్యను, అదే నీ చెల్లెల్ని నాతో పంపించండి, లేకపోతే ఈ కత్తి మీ నాన్న పొట్టలోకి కానీ గుండెల్లోకి కానీ దిగిపోతుంది అని హరీష్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.